ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ప్రాతిపదికగా వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ నేతల భేటీ జరిగింది. జాతీయ పార్టీలపై ఆధారపడకుండా ప్రాంతీయ పార్టీలే బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. తోక పార్టీలుగా మిగిలిపోకుండా శాసించే స్థాయికి చేరుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ప్రాతిపదిక. వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ నేతల మధ్య పలు అంశాలపై చర్చ. ప్రాంతీయ పార్టీలే బలమైన శక్తిగా ఎదగాలి, తోక పార్టీలుగా మిగిలిపోకుండా శాసించే స్థాయికి చేరుకోవాలి. తమకు ప్రత్యేక హోదా అంశమే ప్రధానమన్న వైఎస్ జగన్, రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి జాతీయ పార్టీలపై ఆధారపడడం కన్నా ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలన్న అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన చర్చలో వెల్లడైనట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే రాజకీయ ముఖచిత్రం మాట ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు నుంచే భావ సారూప్యత గల పార్టీలతో ఒక గట్టి లాబీ ఏర్పడితే అప్పటి పరిస్థితులను ప్రభావితం చేయవచ్చనే అంశం బుధవారం నేతల మధ్య చర్చకొచ్చింది. ప్రస్తుత పరిణామాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో ఏర్పడబోయే ఫ్రంట్లతో ముందుగానే జతకడితే రేపు ప్రాధాన్యత లేని భాగస్వాములుగా ప్రాంతీయ పార్టీలు కొనసాగాల్సిందే తప్ప రాష్ట్రాల హక్కులను కాపాడుకునే పరిస్థితి ఉండదని నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. జాతీయ పార్టీల నేతృత్వంలోని ఫ్రంట్లలో తోక పార్టీలుగా మిగిలిపోవడం కంటే ప్రాంతీయ పార్టీలే శాసించే దశకు చేరుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందనే భావన ఇరు పార్టీల్లో వ్యక్తమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని ఫ్రంట్లు తప్ప మరో ప్రత్యామ్నాయ వేదిక లేదనే అభిప్రాయం తొలగించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్తారని, అందుకు సహకరించాలని టీఆర్ఎస్ నేతలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం. తమకు ప్రత్యేక హోదా అంశమే ప్రధానమైందని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. కేంద్రం వద్దనే విస్తృతాధికారాలు ఉన్నందున ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఏమీ సాధించుకోలేని పరిస్థితి ఉందని, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని టీఆర్ఎస్ భావిస్తుండగా విభజనతో దారుణంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ప్రధాన లక్ష్యం అనే ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమాలోచనలు జరిపారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ దారుణంగా మోసగించాయని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. మరిన్ని ప్రాంతీయ పార్టీలు మూడో ఫ్రంట్ వైపు ఆకర్షితులవుతున్నాయనే అభిప్రాయం సమావేశంలో వెల్లడైనట్లు తెలిసింది. మొత్తం మీద ఇవి ప్రాథమిక చర్చలేనని, తదుపరి జరిగే చర్చల్లో మరింత స్పష్టత వస్తుందని బుధవారం చర్చల్లో పాల్గొన్న నేతలు తెలిపారు.